నమస్తే అండి, అదే వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఫిష్ కర్రీ రెడీ చేసుకుందాం అండి. కావాల్సిన ఐటెం చూద్దామండి. చేప ముక్కలు, అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాక కూరకు సరిపడగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇందులో మనం పేస్ట్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలండి. మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం పసుపు, కూరకు సరిపడగా సాల్టు, కారం కూడా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు కూర దగ్గరగా ఉడికిపోయింది కదండి. ఇందులో కొంచెం పులుసు దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చేప ముక్కల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.